శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి జూన్ 1 నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి గత కొంతకాలంగా ధనుసు రాశి వారికి శని బలంతో పాటు మరి ఈ రోజు నుంచి కుజుని యొక్క బలం కూడా తోడైంది. ఈ రెండు గ్రహాలు జాతకుడికి అనుగ్రహించినప్పుడు ఖచ్చితంగా జాతకుడు వృత్తి, వ్యవసాయం, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఖచ్చితమైనటువంటి సక్సెస్ని, అంటే ఎదురులేని సక్సెస్ని పొందడం జరుగుతుంటుంది. పంచమ స్థానం అన్నది జాతకుడిలో ఉన్నటువంటి ప్రతిభకి, టాలెంట్కి కారణం అవుతూ ఉంటుంది. అటువంటి ప్రతిభ, టాలెంట్ కలిగిన వారికి ఈ సమయంలో తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మరి ధనుసు రాశి వారు మీరు ఏదైతే మీ టాలెంట్ని రుజువు చేసుకునే ప్రయత్నం చేద్దామనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మరి ఈ సమయంలో ప్రారంభించడం వల్ల అతి తొందరగానే మీ యొక్క ప్రయత్నం ఫలించి దానిపైన మీకు రావాల్సినటువంటి ఫలితం కూడా రావడం జరుగుతుంటుంది. సో పంచమంలో ఉన్నటువంటి కుజుడు అష్టమ దృష్టితో వ్యయాన్ని, సప్తమ దృష్టితో లాభాన్ని వీక్షిస్తుంటాడు. సో ఇక్కడ ఒక పెట్టుబడి పెట్టాలి, కొంత ప్రయత్నము చేయాలి. ఈ రెండు చేయడం వల్ల మీకు లాభస్థానం కూడా యాక్టివేట్ అయ్యి 100% మీకు కృషి మీద ఫలితం అన్నది ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఏదైతే ప్రయత్నం చేద్దామనుకున్నారో అది ఎవరి సహకారం లేకుండా స్వతంత్రంగానే ప్రారంభించడం వల్ల దాని యొక్క ఫలితాలు తొందరగా వచ్చే అవకాశం ఉంది. అది భూములకు సంబంధించిన వ్యవహారం అవ్వచ్చు, ఏదన్నా మీ టాలెంట్ టెక్నాలజీ సంబంధించి అవ్వచ్చు, ఏదన్నా ఒక కార్యక్రమం, ఏదో యూట్యూబ్ ఛానల్, ఒక సినిమా, ఒక బుక్ రైటింగో, ఏదో ఒక బిజినెస్, ఒక స్టోరు, ఏ చేద్దామనుకున్నా ఖచ్చితంగా మీకు దాని ఫలితం రావడం జరుగుతుంది. సో శని భగవానుడు కూడా మరి 3వ స్థానంలో ఉంటూ ఇంకా అద్భుతమైనటువంటి స్థానంలో కంటే పూర్వభాద్ర నక్షత్రంలోకి మారడం జరిగింది. అంటే మరి గురువు యొక్క నక్షత్రం మారడం వల్ల, గురువు ఈ రాశ్యాధిపతి అవ్వడం వల్ల అటువంటి గురువు 6వ స్థానంలో విజయస్థానంలో ఉండడం అంటే కంపల్సరీగా మీకు మరి ఏదన్నా సమస్యల నుంచి, ప్రయత్నాల నుంచి, విభేదాల నుంచి, బంధువుల నుంచి ఉన్నటువంటి విరోధాలని సమసిపోయే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే ఇటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మరి ఇక ఈ రెండు గ్రహాల అనుకూలం ఈ విధంగా ఉంటే మరి ఈ దశమ స్థానాధిపతి, సప్తమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 6వ స్థానంలో, భార్యాకారకుడైనటువంటి శుక్రుడు 6వ స్థానంలో, అంటే 6వ స్థానంలో 4 గ్రహాలు చేరడం వల్ల జాతకుడికి పోటీ ఎక్కువయ్యే అవకాశం ఉంది. అటు సొంత వ్యక్తులే మీకు వ్యతిరేకంగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది భార్య అవ్వచ్చు, లేదా మీ భర్త అవ్వచ్చు, అలాగే మీ దాయాదులు అవ్వచ్చు, దగ్గర బంధువులు అవ్వచ్చు, లేదంటే స్త్రీలు అవ్వచ్చు. ఎవరన్నా కొద్దిగా మొత్తం మీద అక్కడ శుక్రుడు డామినేట్గా ఉన్నాడు కాబట్టి 6వ స్థానంలో మీకు స్త్రీలతో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. రవి కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు, భాగ్యాధిపతిగా. దానివల్ల ఏంటంటే ప్రభుత్వంతో కానీ, గురువులతో కానీ, లేదా తండ్రి గారితో కానీ, తండ్రి సమాన వ్యక్తులతో కానీ విరోధం రావచ్చు. ఈ విధంగా వివాహ ప్రయత్నాలు లాంటివి ఏమైనా చేస్తుంటే అవి టెంపరీగా వాయిదా పడడం, అలాగే భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు రావడం, ఇవన్నీ కూడా జాతకుడికి మొత్తం మీద కొంత ఏ కార్యక్రమానికైనా ఇబ్బందులు పెడతా ఉంటాయి. అయితే ఏంటంటే కంపల్సరీగా మీరు మరి ప్రభుత్వ అధికారుల సహకారంతో కానీ, రాజకీయ నాయకులతో సహకారం కానీ, వ్యక్తిగతంగా మీ యొక్క ప్రతిభ, తెలివితేటలతో ఈ సమస్యల్ని కొంతవరకు సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీగా మీరు ఏదో విధంగా సామరస్య ధోరణితో ప్రయత్నించడం మంచిది. ముఖ్యంగా స్త్రీలతో విరోధం రాకుండా చూసుకోవడం మంచిది. అలాగే మరి ఈ సమయంలో ముఖ్యంగా ఈ శని మంచి స్థితిలో ఉన్నాడు, బాగుంది. కుజుడు మంచి స్థితిలో ఉన్నాడు, బాగుంది. కానీ ఈ రెండు మధ్యలో
చతుర్థ భావం అన్నది పాపకర్తారి యోగంలో పడింది. పైపెచ్చి అందులో రాహుగ్రహం ఉన్నాడు. ఈ కారణం వల్ల ఏదైనా స్థిరాస్తి అమ్మడం వల్ల, లేదంటే ఒక విలువైనటువంటి వస్తువు లాంటిది, అది గోల్డ్ అవ్వచ్చు, లేదా వాహనం అవ్వచ్చు, ఇంటి స్థలం అవ్వచ్చు, ఏదో కాలంగా పనికిరానిది ఏదైనా ఉండొచ్చు, అది దాని విలువ అనుకోకుండా పెరుగుతుంది. సో ఈ పెరిగి ఏమవుద్దంటే అది మీకు కావాలని ఎవరో ఒకరు వచ్చి ఖచ్చితంగా ఒక పురాతన వస్తువు ద్వారా అవ్వచ్చు, లేదంటే విలువైనది అవ్వచ్చు, ఏదైనా సరే ఏదో కారణం వల్ల ఒక విలువైనటువంటి ఎస్సెట్ అది మీరు అమ్మడం ద్వారా దాని వలన అధిక మొత్తమైనటువంటి ధనం లభించే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని క్యాష్గా మార్చుకోవడం వల్ల కొంతవరకు మీకు అది ఫ్యూచర్లో లాభాన్ని కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా స్థిరాస్తి అమ్మే ప్రయత్నాలు కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఏంటంటే మరి ఈ అమ్మడం ద్వారా కూడా కొంత లాభాన్ని పొందే అవకాశం ఉంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కూడా కొంత లాభం అవకాశం ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో బంధువులతో విరోధం వచ్చినప్పుడు కూడా దీర్ఘకాలంగా మీకు ఏమైనా రావాల్సినటువంటి ధనం, అంటే అది ఎవరికైనా మీరు అప్పుకిచ్చి ఉన్నా, మీకు రావలసి ఉన్నా, ఏదో విధంగా మీ రుణ ప్రయత్నాలు ఫలించవచ్చు, లేదంటే మీకు గతంలో మీరు ఇచ్చినటువంటి ధనం ఈ సమయంలో మీ చేతికి తిరిగి రావచ్చు. మొత్తం మీద ఏంటంటే కొన్ని గొడవలు, చికాకులు, ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా, కొంత నిష్ఠూరాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా కొంత విజయం రావస్తుంది. రవి మీకు అక్కడ ఉండడం వల్ల మరి కంపల్సరీగా మీకు ఇటువంటి వాటి నుంచి బయటపడవేస్తాడు. ఖచ్చితంగా చివరికి లాభంగా కలిగించే అవకాశం ఉంది. సో ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి కేతు వృత్తిలో, అంటే ఈ చికాకుల వల్ల, పని ఒత్తిడి వల్ల, బంధు విరోధాల వల్ల వృత్తి మీద సరైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటారు. సో ఆ కారణం వల్ల ఏంటంటే వృత్తిపరమైన ఇబ్బందులు, చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. సో ఏదైనా మీరు పొందవలసినటువంటి ఫలితాన్ని కొంతమంది వాళ్ళు పొందే అవకాశం ఉంది. కొద్దిగా మార్కెట్లో పోటీదారులు మీపై విజృంభించే సూచనలు ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా మీరు అన్ని రంగాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దాన్ని బట్టి ధన సంబంధించిన విషయాలు రొటీన్గా మీకు వృత్తి వ్యవహారాలు కానీ, మీకు ఆదాయం వచ్చే మార్గాలు, వనరులు, వాటిని అశ్రద్ధ చేయకుండా వాటి మీద శ్రద్ధ పెడుతూనే మీకు అదనంగా ఏమైనా హాబీగానో, ఇంట్రెస్ట్గానో, ఇష్టంగానో ఉంటే దాని మీద ప్రయత్నం చేయాలి తప్ప అసలు ఈ ఆదాయం వృత్తి మానేసి మిగతా వాటి మీద శ్రద్ధ పెడితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించి వృత్తిలో ఏమాత్రం ఇబ్బంది రాకుండా, గ్యాప్ రాకుండా దాన్ని కంటిన్యూ అయ్యే విధంగా చూసుకోవడం మంచిది. బట్ ఈ సమయంలో మీరు రాహుకేతువుల నిమిత్తం అటు అమ్మవారిని, అటు విఘ్నేశ్వరుని ఆరాధించుకోవడం వల్ల కంపల్సరీగా వృత్తిపరమైన విజయాన్ని పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి ఈ పక్షంలో వచ్చినటువంటి పండగలను ఒకసారి పరిశీలించినప్పుడు అన్ని రాశుల వారికి ముఖ్యంగా విశేషంగా ఈ పక్షంలో మనకి 6వ తారీఖు, జూన్ 6వ తారీఖున ఆ రోజు అమావాస్య శనీశ్వర జయంతి జరుగుతుంది. సో ఆ కారణం వల్ల గ్రహ అనుగ్రహం కావాలనుకునే వాళ్ళు, జీవితంలో వృద్ధి చెందదాం అనుకున్న వాళ్ళు, ముఖ్యంగా ఏ రాశితో సంబంధం లేకుండా అన్ని రాశుల వారు కూడా ఆ రోజు విధి విధానంగా మరి వీలైనంత వరకు సూర్యోదయం లోపులే మనకి ఏదైనా దేవాలయాన్ని దర్శించి, ముఖ్యంగా శివాలయాన్ని దర్శించడం, అక్కడ ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుణ్ణి విధి విధానంగా అభిషేకం చేసి దాని తర్వాత శివుణ్ణి కూడా దర్శించడం వల్ల, అలాగే వీలైతే ఆ రోజు నూనెతో చేసినటువంటి పదార్థాలు ఏది కూడా తినకూడదు అన్నమాట. అంటే అలాగే నెయ్యితో చేసినవి కూడా తినకూడదు. సాధ్యమైనంత వరకు ఫ్రూట్స్ తినడం, ఆయిల్ ఉపయోగించకుండా తయారు చేయనటువంటి వస్తువుల్ని తినడం వల్ల మరి ఆ ఒక్కరోజు మీరు వీలైతే నిడారంభరంగా చాలా సింపుల్గా జీవించడం, ఆ ఒక్కరోజు రాత్రి భూసైనం అంటే కింద చాప మీద పడుకోవడం వల్ల మీరు ఈ శనీశ్వర జయంతి రోజు, అంటే జూన్ 6వ తారీఖు అమావాస్య రోజు ఎంత నియమంగా ఉంటే దాని ప్రభావం మీకు ఈ సంవత్సరం అంతా కూడా మీ మీద ఉంటుంది. ఆ కారణం వల్ల ఈ శని దోషాల వల్ల అయితే
మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా జీవితంలో ఒకటి అభివృద్ధి చెందాలంటే శని అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. శని అనుగ్రహం లేనిదే జాతకుడు ఏది కూడా చేయలేడు. వివాహం కానీ, ఉద్యోగం కానీ, సంపాదన కానీ ఏది ఉండాలన్నా ఖచ్చితంగా శని యొక్క అనుగ్రహం తప్పనిసరి. శని యొక్క అనుగ్రహం కోసం అందరూ కూడా మరి ఈ జూన్ 6వ తారీఖున వచ్చినటువంటి శని జయంతిని విధి విధానంగా చేయడం అన్నది చాలా ఖచ్చితమైనటువంటి నియమం. తప్పనిసరి కూడా ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతారో, ఎవరైతే నవగ్రహాలను నమ్ముతారో వారు ఖచ్చితంగా చేయండి. అలాగే మరి అంతకు ముందు రోజు వచ్చే 5వ తారీఖు మాస శివరాత్రి రోజు కూడా విధి విధానంగా మరి వీళ్ళని బట్టి ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల కూడా శని యొక్క దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంకా ఓవరాల్గా సక్సెస్ కావాలనుకునేవాళ్ళు, అలాగే ప్రస్తుతం కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి కుజుని యొక్క అనుగ్రహం ఇంకా కావాలనుకుంటే మరి జూన్ 1వ తారీఖున ఉన్నటువంటి హనుమాన్ జయంతి రోజు హనుమంతుణ్ణి విధి విధానంగా పూజించడం, వీలైతే తమలపాకులతో కానీ సింధూరంతో కానీ పూజించడం మంచిది. ఆ రోజు మరి ఉపవాసం ఉండడం కానీ, విధి విధానంగా నియమంగా ఉండడం కానీ, హనుమంతుని ఉత్సవాల్లో పాల్గొనడం వల్ల సక్సెస్ అన్నది చాలా సులువుగా సంపాదించవచ్చు. ఈ సమయంలో హనుమంతుడు ఇచ్చినటువంటి వేగంగా ఎవరు కూడా ఫలితాన్ని ఇవ్వలేరు. మరి అదృష్టవశాత్తు మరి కుజుడు ఈ 1వ తారీఖునే మేషరాశిలోకి వచ్చి అద్భుతమైనటువంటి స్వక్షేత్రంలోకి రావడం, అదే రోజు హనుమత్ జయంతి రావడం, నిజంగా కుజుని యొక్క అనుగ్రహం కావలసిన వారు స్వామి యొక్క సేవ చేయడం వల్ల కంపల్సరీగా వృత్తిలో విజయం పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.